కరీంనగర్ మహాసభలో కేటీఆర్ అన్న మాటలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బట్టలిప్పి కొడతాం, హామీలు నెరవేర్చకపోతే అన్నటువంటి మాటలు ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగించే రకంగా ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం చేసిన హామీలు ఇంతవరకు నెరవేర్చారు, వాటి సంగతి ఏంటో చూద్దాం. ఒకసారి మనతో పాటు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దళిత విభాగం సంబంధించినటువంటి హెచ్ఆర్ మోహన్ మనతో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయం ఏంటో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మోహన్ గారు. ఇప్పుడు కరీంనగర్ మహాసభలో కేటీఆర్ అనేటువంటి వ్యాఖ్యలు అవి సమర్థించే రకంగా ఉన్నాయి, ఏ రకంగా భావించవచ్చు? అన్నగారు, కేటీఆర్ అనే ఒక దుర్మార్గుడు ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసాడు. అధికారం పోయి 10 రోజులు కాలే ఇట్లా ఫ్రస్ట్రేషన్ ఉన్నారంటే బట్టలు చింపుకునే స్థాయికి ఎదిగిపోయాడు. కేటీఆర్ ఒకడే కాదు, హరీష్ రావు వాళ్ళ బావ, మన ఈమె లిక్కర్ మాఫియా లిక్కర్ అక్క సీత, ఆమె పేరేం పేరు కవితక్క, వీళ్ళు ముగ్గురు కూడా ఈ 2-3 రోజులుగా వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏంది? వీళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక జైల్ఖానాలాగా, ఒక బందీఖానాలాగా, ఒక తెలంగాణ గడిలో పెట్టి బంధించేసిన, తెలంగాణ సమాజాన్ని బంధించిన ఈ మూర్ఖులు ప్రభుత్వం వచ్చిన నెల కాలేదు ఈ రకంగా మాట్లాడితే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ క్లియర్గా కనబడుతుందన్న. ఇక రెండో అంశం అన్న, మీరు అన్నారు నాకు, వాడన్న మాటలకు సమాధానం చెప్తా నేను. అరే నాయనా, నువ్వు 10 సంవత్సరాలు పాలకంలో ఉన్నావు. 10 సంవత్సరాలు తెలంగాణ సమాజం మిమ్మల్ని 2 పర్యాయాలు మిమ్మల్ని అధికారం ఇచ్చి మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టింది. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు, ఒక్కనికని ఇచ్చినావా తెలంగాణ రాష్ట్రంలో? ఒకటి. రెండవది, ఏదైతే ఎగ్జామినేషన్ పేపర్ లీకేజెస్లో దాదాపు ఒక 10-20 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. చనిపోవడమే కాకుండా రాష్ట్రంలోని 30 లక్షల మంది పిల్లలు కూడా ట్రైనింగ్లు తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నలు పుస్తకాల తాడికాడికి అమ్ముకొని కోచింగ్ సెంటర్లో కోచింగ్ చేపిస్తే గ్రూప్ 1 నుండి మొదలు పెడితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రతి ఒక్క పేపర్ లీకేజ్ వాంటెడ్లీ చేసి పిల్లల భవిష్యత్తును అంధకారంలో నెట్టేసి నువ్వు కాదురా విధవా ఈరోజు మాట్లాడుతున్నావు. రెండవది. మూడవది, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక ప్రతి ఒక్క పౌరునిది చెమట కార్చిన పైసలు తీసుకుపోయి కాళేశ్వరం అని చెప్పి లక్షల కోట్లు దోసుకుని నువ్వు కాదా? ఇలా కాళేశ్వరంతో ఒక్క ఎకరపన పారుతుందా? తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఎంతైతే మేము మిగులు బడ్జెట్తో 2014 డివిజన్ ఇచ్చినప్పుడు ఇచ్చినామో ఈరోజు మొత్తం 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నడ్డిసిపెట్టి పుట్టబోయే బిడ్డ కూడా 2 లక్షలు అప్పు చేసి పెట్టిన ఘనకుట్రాను నువ్వు మాట్లాడతావా కాంగ్రెస్ పార్టీ గురించి? ఏం అర్హత ఉంది కాంగ్రెస్ పార్టీ గురించి నీకు మాట్లాడడానికి? కాంగ్రెస్ పార్టీ రావడమే తెలంగాణ ప్రజలు స్వాగతించినారు. దేనికంటే ప్రజలకు కావాల్సింది ముఖ్యమన్న స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను కాంగ్రెస్ ఇచ్చింది. ప్రజలు అంతకుమించి ఏం అంతకుమించి వాళ్ళు ఏం ఆశిస్తలేరు కాంగ్రెస్ పార్టీలో. ఖచ్చితంగా 6 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, 6 హామీలు నెరవేరుస్తుంది, దాంట్లో డౌట్ లేదు. 10 సంవత్సరాలు పాలించిన మీకు చేతగాని పనులన్నీ కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది, దాంట్లో నో డౌట్ ఇన్ ద సింగిల్ పాయింట్. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కేటీఆర్, హరీష్, కవితమ్మ. 10 సంవత్సరాలు అమ్మా నువ్వు పోయి సారమ్మ దందా చేసి ఇవాళ నీకు ఎవరు గుర్తుకొస్తున్నారు? ఈ మహాత్మా పూలే, జ్యోతిరావు పూలే గారిది విగ్రహం అంటే అసెంబ్లీలో పెట్టాలి. 10 సంవత్సరాలు గుర్తురాలి అన్న, ఇవాళ గుర్తుకొచ్చినారు నీకు ప్రజా సంఘ నాయకులు. ఈరోజు నీకు దీన్ని ఎవరమ్మంటారు, ప్రతిపక్ష నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కళాకారులు, ఇంటలెక్చువల్స్ మీటింగ్ పెట్టి మనం అసెంబ్లీలో మహాత్మా పూలే గారిది విగ్రహం పెడతామన్నాడు. అరే ఖచ్చితంగా పెడతామమ్మా, నువ్వేం మాకు చెప్పేది? మా ప్రభుత్వమే దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రభుత్వం వచ్చినామంటే మా వర్గాలన్నీ ఏకదాటిగా ఓటేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నువ్వు మాకు చెప్తే మేము నేర్చుకోవడం లేదు. వినవా? నీది సమయం దగ్గర పడింది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా, ఇప్పుడైతే సావు తప్పి కన్ను నొట్ట పోయినట్టు అయింది, ఇక ఇప్పుడు సావే తప్పదు. ఖచ్చితంగా మీరు బొంద పెట్టడితే ఖాయం. మొన్న మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు చెప్పినట్టు మీకు 100 మీటర్లు గుర్తు తీసి మంచి మేస్త్రి అయినా ముఠా మేస్త్రి ఖచ్చితంగా మీకు మట్టుకు బొంద కట్టుడు ఖాయం. ఇప్పుడు 400 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు ఇప్పుడు బయటకు వచ్చినాయి. సుమారుగా ఇప్పుడు దీని లోపల ఎవరెవరు ఇన్వాల్వ్ అన్నటువంటి విషయాలు బాగా లోతుగా విచారణ జరిగే పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అన్న? ఇప్పుడు
ఇది ఓన్లీ స్టార్టింగ్ అన్న, ఇది మొదలైంది. ఇంకా చాలామంది వెళ్తారు, చాలా కోట్ల రూపాయలు వెళ్తాయి. మీరు గమనించండి, అసెంబ్లీ పెట్టి మా ముఖ్యమంత్రి వర్యులు ఆశ్చర్యపరిచినారు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని. ఏమని? రాగానే వీళ్ళు ఎంత తిన్నారో పందికొక్కులను తొవ్వి తీయాలని ఆ ఉద్దేశంతో, మంచి ఉద్దేశం కలిగి అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో వీళ్ళందరినీ తెలంగాణ సమాజం కూడా ఎండబెట్టి సీనన్న వీళ్ళు దొంగలరా బాబు, 6 లక్షల కోట్లే కాదు, రాష్ట్రంలో తెలంగాణ డివిజన్ స్టార్ట్ అయిన 2014 నుండి మొన్నటి వరకు ప్రతి ఒక్కడి ఒక్క ఆస్తులే కాదు, ఆఖరికి అన్న మీకు విషయం చెప్తా, ఇంకొక 5 ఇంకొక టర్మ్ వాళ్ళు ప్రభుత్వానికి వచ్చి ఉంటే 100% చెప్తున్నా తెలంగాణ సమాజం గుండె, లీవర్, కిడ్నీలు కూడా అమ్మకదగిన వీళ్ళు. అంత దుర్మార్గమైన పాలన అన్న వీళ్ళది. సో ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి వర్యులు చాలా కాన్ఫిడెంట్గా, చాలా పట్టుదలగా తెలంగాణ సమాజానికి తెలంగాణ ఏ స్టాటిస్టిక్ మీద, ఏ క్రైటీరియా మీద తెలంగాణ తెచ్చుకున్నామో, ప్రజలు ఏ ఉద్దేశంతో తెలంగాణ గురించి ఉద్యమించినారో అది ఆ దశగా ప్రయత్నిస్తూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. అదే దశలో ఎవడైతే ఈ కుంభకోణాలు ఇరికినాడో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న. ప్రతి ఒక్కరిని తీస్తారు. కాంట్రాక్టర్ ఎవడెవడు తిన్నాడు, మంత్రులు ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల సొమ్ము, ప్రతి ఒక్కరి సొమ్ము కాబట్టి దీన్ని అంత ఈజీగా ఆషామాషిగా వదిలే పరిస్థితి లేనే లేదు. ఇప్పుడు విచారణ అనేది ఖచ్చితంగా జరుగుతుందా? వీళ్ళ మీద ఏమైనా శిక్ష పడే అవకాశం ఉంటుందా? జనమంతా అనుకుంటున్నా ఇవన్నీ ఉత్తుత్తి మాటలు ఇవన్నీ అని చెప్పి అంటున్నారు. ఏమంటారు దీని మీద? కరెక్ట్ అన్న మీరు అన్నది. ఎందుకంటే మీ అనుమానం ఇంతకుముందు జరిగిన పరిణామాలను బట్టి మీరు అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరన్న. ఇప్పుడు ఎందుకుంటే 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చుకున్నామన్న. 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చుకొని ఈ వచ్చిన తెలంగాణను అందరం తెలంగాణ 4 కోట్ల సమాజం సంతోషంగా ఉన్నామన్న. అరే అమ్మ మన తెలంగాణ మనకు వచ్చింది, మన లైఫ్లు బాగుపడతాయి, మన జీవన ప్రమాణాలు మారుతాయి, మన జీవనం వెలుగులు వస్తాయి, మన చీకట్లు పోయి వెలుగులు వస్తాయి, మనం అభివృద్ధి చెందుతాము, అభ్యున్నతకు చెందుతామని ప్రజలు ఆశించినారన్న. కానీ ఈ దుర్మార్గులు, ఈ రాక్షసులు తెలంగాణ సమాజంది రక్తం దాగిరన్న. రక్తం దాగినందుకు ఖచ్చితంగా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. వాడా వీడా తనోడా మనోడా రేవంత్ రెడ్డి అన్న గారు ఖచ్చితంగా నిర్మోహమాటంగా ధైర్య సాహసాలతో ప్రతి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవసరం అంటే కేసీఆర్ను కూడా లోపలేనికి సిద్ధమే. ఎలక్షన్ల ముందు కూడా మా ముఖ్యమంత్రి వర్యులు అన్నారు, అది ఖచ్చితంగా నెరవేరి తీరుస్తారన్న. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు సైతం దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. చాలా రకాలుగా భూ కబ్జాలకు పాల్పడి ఉన్న వాళ్ళు ఉన్నారు. మిట్టలు ఉన్నారు, అరవింద్ కుమార్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. మరి వీళ్ళు సంస్థాగతపరమైనటువంటి అధికారపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కొన్ని అడ్డంకులు వస్తాయి. మరి దానికి రేవంత్ సిద్ధమే ఉంటారా? అన్నగారు ఇంకొక విషయం చెప్తా. 65-70స్లో మన మాజీ ప్రధానమంత్రి ఒక్కు మనిషి మా యొక్క ఇందిరాగాంధీ వర్యులు దళిత జాతికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు భూములు పంచడం జరిగింది. అసైన్మెంట్ సీలింగ్ ల్యాండ్స్ అని ఆ పేర్ల మీద కొన్ని లక్షల భూములు ఇచ్చారు. అంటే భూమి అంటే తెలంగాణ సమాజంలో ఆత్మగౌరవం అన్న. ఆత్మగౌరవం పెంచాలన్న ఉద్దేశం కలిగి మంచి ఆలోచనతోటి మా జాతులందరికీ భూములు ఇస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మా భూములన్నీ స్వాహా చేయడం జరిగింది. దాన్ని డైరెక్ట్ కాకుండా డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ నేమ్స్ మీద పెట్టి లక్షల భూములు కబ్జా చేసిరు. దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యులు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులు, దీంట్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళందరి పాత్ర ఉందన్న. మా భూములు ఏదైతే మా ఇంద్రమ్మ మా జాతులకు ఇచ్చిన భూములన్నీ కూడా లాగే ప్రయత్నం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న గారు చేస్తారు. దీంట్లో అనుమానం లేదు. మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రి వర్యులకు నాదొక చిన్న విన్నపం. అన్నగారు దయచేసి ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్యులు ఇచ్చినటువంటి భూమి దయచేసి మళ్ళీ ఈ దుర్మార్గుల చేతిలో ఉన్న భూమిని, ఈ దుష్టులతో ఉన్నట్టు ఉంచుకున్న భూములను మళ్ళీ మా జాతులందరికీ ఇప్పియాలని ఈ మీడియా ద్వారా మీకు విన్నపం చేస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న గారికి అన్న.
ఇది ప్రస్తుతము రాజకీయాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద ఆరాధిస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే క్రమంగా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఖజానా అంతా బయటకు తీసేందుకు ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి వారి మాటల్లో అర్థమవుతుంది.